కేటీఆర్ దురదృష్టానికి మేము అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు ఏమైపోయింది పరిస్థితి? రైతులు బాగుపడుతున్నారు. ఇప్పుడు ఇది వాస్తవాలకు వెళ్తే ఎస్, ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిని టీఎస్ఐఐసికి 75 కోట్ల ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చింది. ఇన్ టర్న్ ఐఐసి బ్యాంక్ ద్వారా ఐసిఐసి బ్యాంక్ ద్వారా 10,000 కోట్లు ఈ ల్యాండ్ని బాండ్స్ రూపంలో తీసుకొచ్చింది. ఆ 10,000 కోట్లు ఎక్కడ పోయినాయి? రైతు రుణమాఫీకి, సన్నవడ్లేసే బోనస్కి ఇచ్చిన డబ్బు ఇది 10,000 కోట్లు. ఇది ఎవరు జేబుల్లోకి పోలే, ఏ సంస్థలకు పోలే. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా రుణమాఫీ రుణముక్తులు చేసినట్టు రైతుల యొక్క భారాన్ని దించడానికి ఈ 10,000 కోట్లని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వడం జరిగింది. ఇది కడుపు నొప్పితో, రైతులు బాగుపడుతున్న నొప్పితో ఇవాళ ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. 175 కోట్ల అంశం లేవనెత్తినాడు. ఏంటి 175 కోట్లది? ఇది ఆన్ రికార్డ్ వైట్ మనీ. ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఏదో ఒక ఏజెన్సీ కావాలి, ఒక కన్సల్టెన్సీ కావాలి కాబట్టి ఇది ఆనవాయితీ, ఇది ప్రాక్టీస్. ఇది గత ప్రభుత్వం జరిగినప్పుడు ఏదో కన్సల్ట్ ద్వారానే మనకు లోన్స్ వస్తాయి. ఇది బాజాప్తా రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిస్తే టెండర్లో పాల్గొన్నటువంటి ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి ఈ కన్సల్టెంట్ వ్యవస్థని అప్పచెప్పడం జరిగింది. దానికి అదనంగా 175 కోట్లు వైట్ మనీ ప్రభుత్వం ఇచ్చింది. దీంట్లో ఏదో జరిగింది కుంభకోణం. ఎక్కడుంది నాయన కుంభకోణం దీంట్లో? ఇవాళ ఇక్కడంత వాల్యూ లేదంటాడు ఆయన గారు. అమ్మకానికి పెట్టినటువంటి భూములు కోకాపేటలో అయితే 100 కోట్ల పలుకుతుంది. బాజాప్తా ఆక్షన్ చేసి 100 కోట్లకు అమ్మామని అడ్వర్టైజ్మెంట్. రియల్ ఎస్టేట్ కంపెనీల కన్నా ఎక్కువ ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది. లక్షల కోట్లు, 1000 కోట్లు తగిలేశారు అడ్వర్టైజ్మెంట్ మీద. 100 కోట్లు కోకాపేటలో పోయినప్పుడు ఇది ఎక్కడుందండి ఇది ఈ భూమి? ఇప్పుడు హెచ్యూ ల్యాండ్స్ ఎక్కడున్నాయి? చుట్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కంపెనీలు ఏంటి? ఐఎస్బి కానీ, ఇన్ఫోసిస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, విప్రో కానీ, గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, డిలైట్ కానీ, ఏడీపీ కానీ, డిఎల్ఎఫ్ కానీ, యాక్సెంచర్ కానీ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ భూమి ఉంది. అమెరికన్ కౌన్సిలేట్కి ఆనుకొని ఇక్కడ 100 కోట్లు ఉండదా? ఈ 100 కోట్ల భూమిని ప్రభుత్వ సంస్థకి టీఎస్ఐఎస్సికి 75 కోట్లకు ఇచ్చినాము. ఇది ఎక్కువ ప్రైస్ చేసి చూపించినారంటారు. ఇవాళ అక్కడున్న ధర 30,000 కోట్లు పలుకుద్ది కాబట్టి 10,000 కోట్లు బాండ్స్ రూపంలో ప్రభుత్వం తీసుకుంది. తీసుకున్న తర్వాత రైతులకు ట్రాన్స్ఫర్ చేసింది. ఈ 10,000 కోట్లు ఎటుపోయినాయి అనేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలవాలి. ఈ 10,000 కోట్లు రైతుకి రుణమాఫీ కింద ట్రాన్స్ఫర్ చేసింది. మీలాగా 10,000 కోట్లు తీసుకొని దుబారా చేసి విచ్చలవిడిగా అడ్డమైనడికి పంచే పరిస్థితి లేదు. రైతుల శ్రేయస్సు కొరకు దీన్ని బాండ్స్ రూపంలో తీసుకోవడం జరిగింది. దీనిలో కాంగ్రెస్ నాయకుడు కానీ అధికారిని ఒక చాక్లెట్ కూడా తీసుకునే పరిస్థితి. అడ్డం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఫారెస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కేంద్ర కమిటీ చూసింది, అక్కడ చిన్న చిన్న బుషులు తప్ప అసలు ఫారెస్ట్ చెట్లు లేవనే మాట. ఏఐ టెక్నాలజీ వాడి బుర్రలోజులకు సప్పుడికి జనకలు పరిగెత్తున్నట్టుగా, నెమళ్ళు ఉరికెత్తున్నట్టుగా ఎంత ఘోరంగా దీన్ని ప్రచారం చేసినారండి. ఒక్కసారి వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇలా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ యొక్క 10 ఏళ్ల పాలన ఒకసారి అర్థం చేసుకోవాలి. నేను మీ ద్వారా కేటీఆర్కి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. వేదిక మీరే నిర్ణయించండి. బాజాప్తా డిబేట్ పెట్టుకుందాం. మీరు మీ 10 ఏళ్ల హయాంలో ఎన్ని వేల ఎకరాలు హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ అమ్మినారు? యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఏళ్ళ ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు డీఫారెస్ట్ చేసినారు? ఎన్ని కొండలు మీ హయాంలో కరిగిపోయినాయి? ఎంత ప్రభుత్వ భూముల యొక్క విధ్వంసం జరిగింది? ఎంత ఆర్థిక విధ్వంసం జరిగింది? ఇవన్నీ కూడా చర్చించుకుందాం. కేటీఆర్ రా, ఇలా సిబిఐ విచారణ అడుగుతా ఉన్నాం. నీ మీద సిబిఐ విచారణ వేయాల్సిన అవసరం ఉంది. వల్ల యథేచ్ఛగా 10 ఏళ్ళు రాష్ట్ర యొక్క ఖజానాను దోపిడీ చేసిన మీ కుటుంబం
నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను, ఈ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కుటుంబం ఏదో ఉంది అంటే కేసీఆర్ కుటుంబం. వారు ఇలా కరప్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. విచ్చలవిడిగా దుర్వినియోగం చేసిన దాఖలాలు. ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినారు. ఎవరు నిర్వాహకం వల్ల? కేటీఆర్ అనుయుడైనటువంటి ఒక వ్యక్తికి, అసలు అనుభవం లేని వ్యక్తికి ఇంటర్మీడియట్ హయ్యర్ ఎడ్యుకేషన్ పరీక్షలు దిద్దే బాధ్యత చెప్పిన గ్లోబల్ ఇనామ్ సంస్థ. పాస్ అయిన ఫెయిల్ అయిన పాస్ అయిన చూసి కొంతమంది ప్రాణాలు బలిగొన్నట్టు సందర్భం. ధరణి ఎవరికి అప్పచెప్పినారు మీరు? ఒక బుడ్డ కంపెనీ, ఫారెన్లో ఊరు పేరు లేనట్టు బుడ్డ కంపెనీకి అప్పచెప్పి తద్వారా ముడుపులు తీసుకున్నట్టు మీరు. అసలు కరప్షన్కి మారిపోయినట్టు కేసీఆర్ కుటుంబము, లిక్కర్ దందాలు చేసుకున్నట్టు కేసీఆర్ కుటుంబము, విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు కాజేసి బెనామీ పేర్ల ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి కేసీఆర్ కుటుంబము ఇలా కరప్షన్ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉన్నాయి. అసలు చదివి మాట్లాడుతున్నాడా, తెలుసుకొని మాట్లాడుతున్నాడా, తెలుసుకోక మాట్లాడుతున్నాడా? 175 కోట్లు అనేది ప్రభుత్వ ట్రాన్సాక్షన్. ఇది ఏ ప్రభుత్వం కన్సల్టెన్సీ ద్వారానే లోన్స్కి పోతుంది. అది తెలియదా నీకు? 10 ఏళ్ళు నిర్వాహకం చేసావు కదా, ఐటీ మంత్రిగా చేసావు కదా. ఏ రకంగా అంటా ఉన్నావు నువ్వు 175 కోట్లు ఇది కరప్షన్ అని? ఏ రకంగా అనగలుగుతున్నావు? ఇంత దిగజాడుతనం ఎందుకు? 5,200 కోట్లు నీ ఫిగర్ అది. నువ్వు బిల్లి రావుతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం 30% నిధులు నీకు ఇస్తానంటే నేను హైకోర్టు ఆర్డర్ తెచ్చుకుంటాను, నాకు వదిలేయమంటే వదిలేయడానికి సిద్ధమైనవు నువ్వు. దాంట్లో భాగంగానే 5,200 కోట్ల ఫిగర్ వచ్చింది.